అధ్యక్ష మనం ఒకవేళ ప్రొడక్టివ్ సెక్టర్లో ఇప్పుడు నేను చెప్పినట్టు 87% కనుక లోన్ తీసుకున్నా అది భవిష్యత్తు మీద పెట్టుబడి పెడితే భవిష్యత్తుకు అవసరపడే పనుల మీద పెట్టుబడి పెడితే అది పెట్టుబడి అయితే తప్ప డెట్ ఎట్లయితది నువ్వు సంపదను పునరుత్పత్తి చేయగలిగితే ప్రొడక్టివ్ సెక్టర్లో పెడితే అది తప్పెట్లయితది అధ్యక్ష నేను ఇవాళ కూడా గవర్నమెంట్ కూడా డెట్ తెస్తున్నది నేను తప్పు పట్టట్లేదు నేనేమంటున్నా తెచ్చిన డెట్ని ప్రొడక్టివ్గా ఇన్వెస్ట్ చేయండి మళ్ళా పైసలు సృష్టించే దాని మీద ఇన్వెస్ట్ చేయండి మేము తప్పు పట్టట్లేదు మాకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారు అని బదనాం చేస్తలేను మళ్ళా ఒక్కొక్క రూపాయికి 4 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు తెచ్చే ఉపాయం చూడండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూడండి అధ్యక్ష మరి ఈరోజు మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష మన రాష్ట్రాన్ని ఇవాళ 26.2 మన డెట్ జిఎస్డిపి పర్సెంటేజ్ భారతదేశం యొక్క పర్సెంటేజ్ ఎంత అధ్యక్ష డెట్ జీడిపి 57%. అమెరికా ఎంత అధ్యక్ష అమెరికా లాంటి దేశం 129%. అదేవిధంగా జపాన్ అధ్యక్ష ఎదిగిన దేశాల్లో జపాను అమెరికా ఇవే చెప్తారు అధ్యక్ష దాదాపు 269 డెట్ జిఎస్డిపి రేషియో అధ్యక్ష అదేవిధంగా సింగపూర్ 214 నేను ఎందుకు చెప్తున్నా అంటే వేరే దేశాలు ఎందుకు చెప్తున్నా అంటే ఎదిగిన ఏ దేశమైనా నేను ఒకటి అడుగుతా అధ్యక్ష ఈరోజు ఇక్కడ మనం 119 మంది ఉన్నాం ఏ ఒక్కళ్ళని అప్పులేని వాళ్ళు ఉన్నారా సార్ ఇక్కడ అప్పులేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా డెట్ ఫ్రీ ఎవరైనా ఉన్నారా సార్ ఉండరు సార్ ఒక బట్టన్ ఉన్నాడు అన్న యువర్ గ్రేట్ అన్న మీరు ఒక్కరే మీరు చూడండి ఎవరు చెప్తలేరు మీరు ఒక్కరే ఫైనాన్స్ మినిస్టర్ సార్ వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్ మిగతా వాళ్ళకి నడవదు అధ్యక్ష నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష మనందరం కూడా గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష ఆ రోజు 2014లో రాష్ట్రంలో భూముల విలువ ఎంత అధ్యక్ష ఈ రోజు ఎంత అధ్యక్ష మీ వికారాబాద్లో నవాబ్పేటలో మోమిన్పేటలో అక్కడ మర్పల్లిలో దరూరులో ఎంత ఉండే సార్ ఈ రోజు ఎంత అయింది పెరగలేదా సార్ రాష్ట్రం సంపద పెరగలేదా పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్ అధ్యక్ష నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం డబ్బులు తెచ్చి పెట్టుబడి భవిష్యత్తు మీద పెట్టినాం ఒక ఇరిగేషన్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం సార్ ఒక 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా 9.5 ఏళ్లలో యాడ్ చేసినాం కాళేశ్వరం కానీ ఎంఎంఆర్ కానీ గౌరవెల్లి కానీ కేఎల్ఐ కానీ చెప్తా కాళేశ్వరం గురించి కూడా చెప్తా తొందరపడకు చెప్తా నెట్టంపాడు కానీ భీమా కానీ తుమ్మిళ్ళ కానీ భక్తరామదాస్ కానీ చెనాకా కొరాటా కానీ ఇవన్నీ జరగలేదు అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం మరి నీటి సామర్థ్యం పెరిగింది 8.65 టీఎంసీల సామర్థ్యం పెరిగింది కొత్తగా స్థిరీకరించబడ్డ ఆయకట్టు 21 లక్షల ఎకరాలు అదేవిధంగా నంబర్ 1 స్టేట్ అయింది అధ్యక్ష ఒకనాడు రొయ్యలు చేపలు అంటే ఆంధ్ర గురించి చెప్పేది కానీ ఈరోజు మత్స్య సంపద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్ ఇస్ తెలంగాణ నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ ఉంది ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా 5,464 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష సంపద పెరిగిందని నేను అంటున్నా ఎట్లా పెరిగింది అధ్యక్ష నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే 2013-14లో అన్ని రకాల పంటల దిగుబడి అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో ఆనాడు మన రాష్ట్రం ఏర్పడినాడు అన్ని రకాల పంటలు వరి మాత్రమే కాకుండా అన్ని కలిపితే 1,07,49,000 టన్నులు అన్ని రకాల పంటల దిగుబడి అదే 2023-22 సంవత్సరానికి వస్తే 1,07,49,000 టన్నుల నుంచి 4,65,24,336 టన్నులకు అంటే దాదాపు 355% పెరిగింది అధ్యక్ష వ్యవసాయ విస్తీర్ణం పెరగడం వల్ల సాగునీటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టడం వల్ల రైతు మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఒక వరి ధాన్యం తీసుకుంటే అధ్యక్ష 2014లో మన రాష్ట్రం ఉత్పత్తి చేసింది 68 లక్షల టన్నులు 2023 నాటికి 2,70 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి భారతదేశంలో పంజాబ్ని హర్యానాని కూడా దాటిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష మొన్న నేను డీలిమిటేషన్ మీటింగ్ పోయాను చెన్నైలో స్టాలిన్ గారు పిలిస్తే ఆ మీటింగ్లో పంజాబ్ సీఎం గారు మాట్లాడుతూ మరి మేము దాటిపోయినాము మేము వరి ధాన్యంలో మేము నంబర్ 1 అన్నారు నేను చెప్పినాను మీరు కాదు సార్ మేము దాటిపోయాము 2022లోనే తెలంగాణ పంజాబ్ను హర్యానాను కూడా తలదన్ని నంబర్ 1 స్థానానికి వచ్చిందని చెప్పి గర్వంగా అక్కడ చెప్పే అవకాశం నాకు వచ్చింది అంటే ఒక తెలంగాణ బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష సాగు విస్తీర్ణం అధ్యక్ష 2014లో 1,31,00,000 ఎకరాలు ఈ రోజు 2,20,00,000 ఎకరాలు రైతు సంక్షేమం గురించి చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష డైరెక్ట్ గా ఒక రైతు బంధు కిందనే 73,000 కోట్లు రుణమాఫీ కింద 29,000 కోట్లు రైతు బీమా కింద 6,500 కోట్లు ఇతర సంక్షేమ పథకాల కింద 11,400 కోట్లు ఒక్క విద్యుత్ సబ్సిడీ 9.5 ఏళ్లు కరెంటుకు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు దానికి ఇచ్చిన సబ్సిడీ అధ్యక్ష 61,000 కోట్లు మొత్తం రైతుకు వ్యవసాయానికి మాత్రమే పెట్టిన పెట్టుబడి 1,84,522 కోట్లు ఇది ఎందుకు చెప్తా ఉన్నా అధ్యక్ష అంటే దీన్ని అప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే దీనివల్ల ఉత్పత్తి అయిన సంపదను చూడకపోతే దీనివల్ల ఆగిన ఆత్మహత్యలను చూడకపోతే దీనివల్ల
మరి బతికిన రైతు కుటుంబాలను చూడకపోతే, పెరిగిన భూముల విలువను చూడకపోతే అది తప్పవుతుంది. ఒక్క విద్యుత్ సంస్థల అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు ఎనర్జీ మినిస్టర్గా ఉన్నారు, ఒక్క విద్యుత్ సంస్థలు ఆనాడు మాకు అప్పచెప్పిన నాడు 2014లో అధ్యక్ష 44,431 కోట్ల ఆస్తులు విద్యుత్ సంస్థలవి, 20,000 కోట్ల అప్పులు. మేము దిగిపోయిన నాడు 2023లో ఆస్తులు 1,37,571 కోట్లు, అప్పులు 81,000 కోట్లు. మరి అధ్యక్ష అప్పుల గురించి చెప్పేవాళ్ళు సంపద గురించి కూడా చెప్పాలి కదా అధ్యక్ష. అదే మేము అడిగేది. ఆ అప్పులతోని రూపాయి పెట్టుబడి పెట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ మన రాష్ట్రం పెరిగింది అధ్యక్ష. 2014లో ఆనాడు ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్ కెపాసిటీ సార్ 7,700 మెగావాట్లు. కానీ ఈ రోజు అధ్యక్ష మొన్న మీరు పెట్టిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే 26,000 మెగావాట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత వేగంగా ఇంత ఇన్స్టాల్ కెపాసిటీని పెంచిన రాష్ట్రం లేదు అధ్యక్ష. ఎన్నో ఇంటాంజిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పినట్టు ఫ్లోరైడ్ నిర్మూలన కానీ, ఆగిన రైతుల ఆత్మహత్యలు కానీ ఎట్లా వెలగడతాం అధ్యక్ష. వాటికి సేవ్ చేసిన ప్రాణాలు కానీ కరెంటు షాక్లతో ఇవన్నిటికీ కూడా మనం ఈరోజు వెలగట్టడానికి వీల్లేదు అధ్యక్ష. ఒకనాడు ఉండేది హెడ్లైన్స్ మంచం పట్టిన మన్యం, విష జ్వరాలు ఏజెన్సీలో అని. మరి ఇవాళ మిషన్ భగీరథతో, హెల్త్ ఇనిషియేటివ్స్తో వాటిని ఆపగలిగినాం. ఆ ప్రాణాలకు ఎట్లా విలువ కడతాం అధ్యక్ష. అందుకే అంటున్నా అధ్యక్ష, నేను ఏ కొలమానాలతో కొలిచినా, ఏ తూకం రాళ్లతో తూచినా, ఏ ప్రమాణాలతో లెక్కించినా, ఏ సూచికలతో పోల్చి చూసినా తెలంగాణ ఖచ్చితంగా దిగ్గజ రాష్ట్రమే, దివాలా రాష్ట్రం కాదు. మీరు మోపిన దివాలా అనే మాటలకు ఆధారాలు లేవు. మేము చెప్తున్న మాటికి ఇవాళ ఆధార సహితంగా రిపోర్ట్లతో సహా నేను డిప్యూటీ సీఎం గారికి నేను పంపిస్తాను. ఆర్బీఐ గణాంకాలు, నీతి ఆయోగ్ నివేదికలు, ప్రధాని ఆర్థిక సలహా మండలి రిపోర్ట్లు, ఎకనామిక్ సర్వేలు, ఎఫ్సిఐ రిపోర్ట్స్, అదేవిధంగా తెలంగాణ అట్లస్, ఆర్థిక సామాజిక అవుట్లుక్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, తెలంగాణ గ్లాన్స్ 2024 ఇవన్నిట్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన స్టాటిస్టిక్స్ మీకు కనబడతాయి. నేను చెప్పింది, వారు చెప్పింది, ఎవరు చెప్పింది అయినా కూడా అధ్యక్ష